నిన్న గీ టయానికి ఎట్లుండే హైదరాబాద్లా కవితక్క అరెస్టు, ఇంటి ముంగట కార్యకర్తల లొల్లి, ఇంట్లో రామన్న నిలదీత, కార్ల అక్కను దోలుకపోవుడు, ఎయిర్పోర్ట్లో ఆత్రమాత్రం గాలి మోటార్ ఎక్కించి ఢిల్లీకి తీసుకుపోవుడు. ఏమైతుందో అని పబ్లిక్ అంతా టీవీల ముంగట కూకునుడు. తెలంగాణ పాత సీఎం బిడ్డ అరెస్ట్ అంటే అందరికి తెలుసుకోవాలని ఉంటది కదా. ఇక ఇయ్యాలేమైందంటే కోర్టులో ఎంత కొట్లాడినా ఏ రోజుల కస్టడీ అయితే తప్పలేదు కవితక్కకు. జర్రంత నిమ్మలమయ్యే ముచ్చటేందంటే దినం ఇంటోళ్ళు లాయర్లు వచ్చి కలవచ్చు, ఇంటి భోజనం తెప్పించుకోవచ్చు. రాత్రి హైదరాబాద్ కెళ్లి ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు తీసుకుపోయినరు. తెల్లారంగా డాక్టర్లు వచ్చి హెల్త్ చెకింగ్ చేసినాక సెక్యూరిటీ నడుమ కోర్టుకు దోలుకొచ్చారు కవితక్కను. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు రాసిచ్చి ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేసిరు, రూల్స్ తప్పిరని అక్క తరపు లాయర్ వాదించిండు. లేలే ఈ మాట అప్పట్లో చెప్పినాం గానీ ఎల్లకాలం జల్లది, విచారణకు రమ్మంటే వస్తలేదు, రూల్స్ ఎట్లున్నాయో గట్లనే పోతున్నామని ఈడీ లాయర్ వాదించిండు. రెండు దిక్కుల టగ్ ఆఫ్ వార్ నడిచింది వాదన. ఢిల్లీలో మందు దందా కోసం పుట్టిన సౌత్ గ్రూప్ లో కవితమ్మనే మెయిన్. అరెస్ట్ అయిన వాళ్ళంతా ఈమె పేరు చెప్పిర్రు. అందరు కలిసి 100 కోట్ల లంచం కేజ్రీవాల్ పార్టీకి పంపిర్రు. ఇక అప్పుడు వీళ్ళకి నచ్చినట్టు రూల్స్ మార్చిరని మొత్తం వివరాలు కోర్టు ముందర పెట్టిందట ఏడి. కేసు అంతా బయటికి రావాలంటే మాకు 10 రోజులు ఉపయోగపాలని కోరితే వారం రోజులు కస్టడీకి ఇచ్చింది అన్నట్టు. 23 తారీఖు నాడు అంటే శనివారం పగటిలో 12 గంటలకు మళ్ళా కోర్టుకు తీసుకురావాలని ఆర్డర్ వేసింది. అప్పటిదాకా ఈడీ ఆఫీస్ లోనే ఉండి అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలన్నట్టు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ పొద్దుగాల కోర్టుకు వస్తే బెయిల్ వచ్చింది. ఓ దిక్కు ఎలక్షన్లు, ఇంకో దిక్కు అరెస్టు, రెండు ముఖ్యమైన పనులు జగబెట్టాలంటే పెద్ద సారు కష్టమే.